బాగా వస్తే మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి మేజర్ సార్. అపార్ట్ ఫ్రమ్ వాట్ షేర్స్ కవర్డ్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? సీడ్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? Seed, sir, first I will tell the testing of the pond, sir. Now Internet of Things has come, sir. It has come up, sir. 10% of the farmers are using it. We are propagating further, sir. With that one, even remotely, I can find out what is happening in the pond by sitting over here, sir. The technology is there. We are demonstrating it, sir. It is slowly reaching it to. Manually, it's not there, sir. No, hear me, see. నువ్వు స్లోగా రీచ్ అయ్యకుండా నీవు ఒక్కడే పెట్టుకున్నా. No, sir. I'm so many stakeholders are there. With them, కలెక్టర్స్ తెలియకపోతే ఎట్లా ప్రమోట్ చేస్తావయ్యా? నువ్వేం కమిషనర్వి? కలెక్టర్కే తెలియకపోతే నువ్వేం ప్రమోట్ చేస్తావు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. Noted, sir. యూ హ్యావ్ టు బీ ఆఫ్టర్ దెమ్. హూ ఇస్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అక్కడ డిస్ట్రిక్ట్స్లో? కలెక్టర్స్. యూ మస్ట్ నో హౌ టు యాక్ట్, హౌ టు పుట్ ఇట్, హౌ టు పుట్ ప్రెషర్. ఇంతవరకు ఒకసారి నువ్వు వెళ్ళడం కానీ ఈ 6-7 జిల్లాలకు వెళ్ళి మీటింగ్లు పెట్టి ఎందుకు వాళ్ళతో కోఆర్డినేట్ చేయకూడదు? Recently we taken up, sir. Then we are propagating, sir. There is a gap. We'll fill it. ఎప్పటి నుంచో ఉందా టెక్నాలజీ? ఇప్పుడు నువ్వు వచ్చినాక రాలా? బీ క్లియర్. Yes. ఐఎమ్ హియరింగ్ సో మెనీ. ఇంత మునుపు ఎప్పటి నుంచో ఉంది అది. ఇప్పుడు ఇంకా అడిషనల్ టెక్నాలజీస్ వచ్చాయి. యూ హ్యావ్ టు యాడ్ అండ్ దెన్ గో అండ్ టెస్ట్ ఇట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసి దెన్ యూ హ్యావ్ టు ప్రాపగేట్. ఆల్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు అటెండ్. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. బీ క్లియర్. Sir. ఇలాంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఫెయిల్ అయితే ఈజీగా అసెస్ చేయగలుగుతాం. నీ బాధ్యత అది. ఎందుకు రాలేదు గ్రోత్ అంటే ఇదే కారణం. ఒక పక్క మార్కెటింగ్ ఛాలెంజెస్, ఒక పక్క ప్రొడక్షన్ ఛాలెంజెస్, ఒక పక్క ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, ఒక పక్క మీ డెసిషన్ మేకింగ్. హౌ టు మేక్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ నౌ. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సరిగా ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు ఫీల్డ్లో కానీ లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. ఐఎమ్ వార్నింగ్. Okay, sir. నాట్ ఓన్లీ గెటింగ్ రిజల్ట్స్. ఇప్పుడు సీడ్ సరిగా లేదన్నారు. యూ హ్యావ్ టు గో. Sir, seed, that also technology is, sir. Now earlier, whatever fish, why we are producing more fishes is that hatcheries and nurseries and grow on out. Now in the shrimp, we are taking from nursery ponds are not there. Now only 1% there. That also we are propagating, sir. With that one, the incubation will take place, sir. 30-35 days. It will grow it in nursery, biofloc nursery. That having more resistance and disease also coming down, sir. నువ్వు నాకు అది కాదు కావాల్సింది. నువ్వు ప్రాసెస్ ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ప్రజలకు నమ్మకం కలిగించాలి ఫార్మర్స్ లో. Yes, sir. నమ్మకం రాలేదు. Sir, we will work it out, sir. Hatcheries, we will work with the hatcheries, sir. So if any problems are there, we will resolve, sir, those issues. We will talk with the collectors. హ్యాచరీస్ కానీ డిసీజ్ స్ప్రెడ్ కానీ ఇంటర్నెట్ లో వచ్చే మీ అన్ని కూడా టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ ఇన్ ది లాస్ట్ మైల్, దట్ ఈస్ ఇన్ ది ఫీల్డ్ పర్ఫెక్ట్ గా ఎడ్యుకేట్ చేయాలి మీరు. Yes, sir. Sure. దెర్ ఇస్ అ గ్యాప్ Yes. బిట్వీన్ యూ. టెక్నాలజీ ఉంది, నువ్వు పీస్ఫుల్ గా ఉన్నావు. ఫార్మర్స్ కొంతమంది ఉపయోగిస్తున్నారు, కొంతమంది ఉపయోగించడం లేదు. మిడిల్ లెవెల్ ఉండే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదు. దే ఆర్ హ్యావింగ్ సో మెనీ వర్క్స్. యువర్ డ్యూటీ ఈస్ ఓన్లీ ప్రమోషన్ ఆఫ్ అక్వాకల్చర్. Yes, sir. బీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ మాత్రం రిమార్క్ ఉంటే కరెక్ట్ గా. Nayak, just for these coastal districts, just hold a quick visit meetings in all these districts. Okay. Sure, sir. So shall we go? ఎనీథింగ్? సార్ దెన్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆల్సో చాలా ఎక్కువ అవుతుంది సార్. దానివల్ల క్యాన్ వీ థింక్ ఆఫ్ సోలరైజేషన్ ఆఫ్ అక్వా ఫార్మ్స్ సార్? అది ఒకటి సజెషన్ వచ్చింది సార్. Subsidies, sir, that is energy department. Grievance whenever we conduct a meeting with them, sir. Second issue is anything about 10 acres also, we don't give them subsidy. So those two issues repeatedly they raise. We ఇప్పుడు tell అప్ టు them it is 10 acres కి ఇచ్చామా? up to 10 acres we give Up them. to sir. 10 acres. Up to 10 acres ఉంది, sir. So there is a demand that non-aqua farm area లో కూడా అడుగుతున్నారు, sir. ఎంత ఇస్తున్నాం? అప్ టు 1.5 per unit రూపాయన్నర ఇస్తున్నాం, సార్. ఇప్పుడు కొత్తగా ఆర్డర్స్ ఇచ్చావా? మనము యాక్చువల్గా సార్ అది పాత నుంచి ఉంది, సార్. అది పాత ఉంది. అప్పుడు ఇచ్చింది ₹1.50 ఓన్లీ లిమిటెడ్ కి ఇస్తామన్నారు. ఎస్ సార్. మనం ఆక్వా జోన్ కి ఇస్తున్నాం, సార్. అది Sir, subsidy is coming only to the farmers who are in aqua zone and that too who are noted in e-fish, sir.
ఈ ఫిష్ లో కూడా నమోదు అయితేనే వస్తుంది సార్. సార్ అప్పుడు సార్ ఇది ఆక్వాజోనే కాకుండా వాళ్ళు అప్పుడు కావాలనుకున్న వాళ్ళ వరకు ఇచ్చారు సార్ అప్పుడు. కానీ అదే ఇప్పుడు అందరూ కొంత అడుగుతున్నారు సార్, అది నాన్ ఆక్వాజోన్లో కూడా కావాలని అడుగుతున్నారు. ముందు నుంచి ఉన్నాయి వాళ్ళ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్. సార్ దీంట్లో మెయిన్ ఇష్యూ సార్ ఇప్పుడు మనం సుమారుగా 950 crores పర్ యానం ఇస్తున్నాం సార్ సబ్సిడీ కింద. ఇది మనం నాన్ అక్వా ఫార్మర్స్కి ఎక్స్టెండ్ చేస్తే మనం వీ హ్యావ్ 200 to 300 crores సాధారణంగా పడుతుంది. సో దట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని ప్రస్తుతానికి వీ హ్యావ్ లిమిటెడ్ టు దిస్ థింగ్. బట్ వన్ థింగ్ సార్ రిగార్డింగ్ ద మన యూటిలైజేషన్ ఆఫ్ ద టెక్నాలజీ నౌ లాట్ ఆఫ్ IoT థింగ్స్ హ్యావ్ కమ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏరేటర్ ఎంతసేపు నడవాలన్న దాని మీద ద ఫార్మర్స్ కెన్ బి ఎడ్యుకేటెడ్ సో దట్ ఆటోమేటిక్గా BOD లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ కనుక రీచ్ అయితే సో ఆటోమేటిక్గా దట్ ఏరేటర్ విల్ బి స్టాప్డ్. దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కెన్ బి ఇన్కల్కేటెడ్ అమాంగ్ ద ఫార్మర్స్ సార్. ఈ మంత్లో ఒక పని చేయండి మీరు సార్ ప్రోగ్రెస్ ఆఫ్ ఫార్మర్స్, సార్ మ్యానుఫ్యాక్చరర్స్, అక్వా అండ్ డిపార్ట్మెంట్ క్లియర్గా అనలైజ్ చేసుకొని ఒక మీటింగ్ పిలవండి మంత్రి గారు. దెన్ విల్ డిసైడ్ వాట్ టు డూ, హౌ టు ప్రమోట్, విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. సార్ వన్ మోర్ ఇష్యూ సార్, ఇది వెస్ట్ గోదావరి సార్. ఈ ప్రొడక్ట్స్ మన షింప్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అయినప్పుడు US మార్కెట్లో అండ్ యూరోపియన్ మార్కెట్లో రిజెక్షన్ రేట్ కూడా పెరిగింది సార్. ఈ ఫార్మర్స్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల దాని మీద కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి సార్. No, compulsory. సార్ దీనికి సంబంధించి వన్ సబ్మిషన్ సార్ విత్ రిగార్డ్ దేర్ ఇస్ ఎ GOMS నెంబర్ 2 ఉంది సార్. there is a task force committee is there, joint collector is the chairman for it. So district level task force rights has to be done to the మనకి ఇలాగా యాంటీబయాటిక్స్ యూసేజ్ షాప్స్ మీద కానీ వాళ్ళందరి మీద we have to do the rights. నువ్వు అన్ని స్టోరీస్ చెప్తున్నావు, అది కాదు. జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్, బీ క్లియర్. డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ భయం అనేది ఉండాలి. వీళ్ళు ఫార్మర్స్ కూడా ఎట్టుంటారంటే కొంతమంది 5-10% బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళ వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా నాశనం అవుతుంది. ఇంత మునుపు కూడా వీళ్ళ కోసం మొత్తం కంట్రీ అంతా బ్యాన్ చేశారు. వెస్ట్ బెంగాల్ బ్యాన్ చేస్తే పెద్ద ఎత్తున టేకప్ చేసి మళ్ళీ ప్యూరిఫై చేసాం. A to Z I wanted to purify now. You come back with యాక్షన్ ప్లాన్. మళ్ళీ జాయింట్ కలెక్టర్స్ మీటింగ్లు పెట్టారా లేదా, ఎక్కడ సోర్స్ ఉంది, అవన్నీ కూడా డిటెక్ట్ చేసి వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. అంతేగాని మీరు ఊరికే కలెక్టర్ చెప్పాము ఇంకోరు చెప్పేసి మా పని అయిపోయింది కాదు. రిజల్ట్స్ రావడం, అవుట్కమ్ ప్రొడ్యూస్ చేయడం మీరు. So last time on September 24th, sir, there was attack on the farmers of Prakasham, sir, district, sir, and we filed FIR also, sir. This is the consistent problem, sir. పులికాట్ కదమ్మా, ఆ ఏరియా కదా. Sir, ఇక్కడ ఇప్పుడు వస్తుంది. రెగ్యులర్ లో కూడా జరిగింది సార్, లాస్ట్ ఇయర్ జరిగింది సార్. అప్ టు బాపట్ల వరకు వస్తున్నాయి సార్ అవి. అప్ టు బాపట్లకు వస్తున్నాయి సార్. ఓకే, విల్ టేక్ ఇట్ అప్.